ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకు ప్రధాన సమస్య బ్లాక్ థ్రిప్స్ మైట్స్ అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఇదివరకు వీడియోలో చెప్పడం అయితే జరిగింది. తక్కువ కాస్ట్లోనే బెస్ట్ కాంబినేషన్ మందులు మీకు ఎప్పటి నుంచి చెప్తా ఉంటానని చెప్పేసి చెప్పాను కదా. ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా మీకు తక్కువ పెట్టుబడిలో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇవి వచ్చేసి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ వాళ్ళ ఎకరానికి ఒక 1500 రూపాయలు అయిపోతూ ఉంటాయి. మనకు పురుగుకి, తర్వాత మనకి దోమకి, దాంతోపాటు ఈ బ్లాక్ థ్రిప్స్కి, మైట్స్కి అన్నిటికీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మనకు ఆల్రౌండర్గా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి వీటి గురించి ఒక 4 రకాల కాంబినేషన్స్, బెస్ట్ కాంబినేషన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడగా స్కిప్ చేయనట్టుగా చూడండి. అదేవిధంగా మన ఎక్కువ శాతం చూస్తున్న రైతులు లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రైతుకి ఏదైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా నన్ను ఆదరిస్తూ ఉంటారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా తోటి రైతు మిత్రులకి అయితే షేర్ అయితే చేయండి అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే పొలాల్లో మనకు ఈ చలి ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల మనకు బ్లాక్ థ్రిప్స్ సమస్య, ఒకటి ఎర్రనల్లి సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. మనకి ఎర్రనల్లి సమస్య అనేది ఇంకా ప్రధానంగా చాలా విపరీతంగా ఉందన్నమాట మనకు ఎర్రనల్లి సమస్య అనేది. కాబట్టి దీనివల్ల మన కొసలు అనేవి మాడిపోతూ ఉంటాయి, ఎర్రగా అయిపోయి. కాబట్టి ఈ కొసలన్నీ ఈ విధంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి మనము తగు చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట మనకు. కాబట్టి వీటికి సంబంధించి మీకు ఖచ్చితంగా ఒక 4 రకాల కాంబినేషన్స్, బెస్ట్ కాంబినేషన్స్, తక్కువ పెట్టుబడిలో వచ్చేవి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే తెలియజేస్తాను అనమాట. వాటిలో వచ్చేసి ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు ఈ మైట్స్కి, ఈ మనకు థ్రిప్స్కి చూసుకుంటే కనుక మనకు గ్రోమర్లోనే పెండాల్ ప్లస్ అని చెప్పేసి ఒక మందు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పెండాల్ ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు పెంతోయేట్ అనే టెక్నికల్ ఉంటుంది అనమాట. మనకు పెండాల్ ప్లస్ అనేది ఏంటంటే పెంతోయేట్ ప్లస్ సైపర్మెథిన్ రెండింటి కాంబినేషన్లో ఉంటుంది. ఎకరానికి 500 ml స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పెంతోయేట్ అనే టెక్నికల్ ఏంటంటే విపరీతమైన గాఢత్వంగా ఉంటుంది. ఈ స్ప్రే చేసేటప్పుడు మాత్రం రైతులు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు. ఎందుకంటే విపరీతమైన స్మెల్ ఉంటుంది, ఘాటు ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని లేకపోతే హెల్మెట్ పెట్టుకుని అయినా స్ప్రే చేసుకోండి. కాకపోతే రిజల్ట్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు ఇదేంటంటే మనకు విపరీతమైన ఘాటుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఘాటు తత్వానికి మన పొలంలో రసం పీల్చే కీటకాలు ఏ ఉన్నా సరే బయటికి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మనకు. అదేవిధంగా ఇది కొన్ని రకాల పురుగుల్ని సంపర్కం చేయనట్టు కూడా ఆపుతుంది అనమాట. మనకు ఆడపురుగు, మగ పురుగు సంపర్కాన్ని కూడా చాలా వరకు ఆపేస్తుంది. దాంతోపాటు ఒక లార్వీ సైడ్ కూడా ఉపయోగపడుతుందంట మనకి ఇది. అంటే ఒక గుడ్డు, ఏదైనా రసం పీల్చే కీటకాల గుడ్డు ఉన్నా కూడా ఆ లార్వాల్ని పూర్తిగా నశింపజేయడానికి ఈ పెంతోయేట్ అనేది చాలా రకాలుగా, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అయితే ఈ టైంలో స్ప్రే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇది. అంటే ఆడపురుగు, మగ పురుగు సంపర్కాన్ని ఆపేస్తుంది. దాంతోపాటు ఈ పురుగులు గుడ్లు పెట్టిన దాన్ని కూడా ఆ గుడ్లను మురియ పెట్టడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకు కాయలు వంకరపోయే సమస్యని కూడా సంహరిస్తుంది మనకు. అదేవిధంగా పురుగులను కూడా పూర్తిగా సంహరించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అన్ని రకాల రసం పీల్చే కీటకాలపై, పురుగులపై ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట మనకి పెండాల్ ప్లస్ అనేది. కాబట్టి దీన్ని స్ప్రే చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి. అప్పుడైతేనే మనకు కొంచెం ఏది ఎఫెక్ట్ కానట్టుగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ఎకరానికి 500 ml తీసుకోండి. దీంతో పాటు కాంబినేషన్లు వేయాలనుకుంటే అదే కంపెనీలోనే మనకు మైత్రి అని చెప్పేసి ఉంటుంది. మనకు ఫిప్రోనిల్ ఉంటుంది, దాంతోపాటు హెక్సాథయాక్స్ రెండింటి కాంబినేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పెండాల్ ప్లస్ స్ప్రే చేయడం వల్ల ఆ ఆవిరి చర్యకి మొత్తం ఎక్కడున్న పురుగు కూడా బయటికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కాంబినేషన్లో మనం ఈ మైత్రి లాంటిది వేసామంటే, మైత్రి అనేది మనకు ఫిప్రోనిల్ అనే టెక్నికల్ ఉంటుంది. కాబట్టి అది మనకు థ్రిప్స్ని ఎఫెక్టివ్గా చంపడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు హెక్సాథయాక్స్ ఉంటుంది. కాబట్టి అవి మైట్స్ అంటే మన ఎర్రనల్లి. అంటే ఈ పెంతోయేట్ స్ప్రే చేయడం, ఈ పెండాల్ స్ప్రే చేయడం వల్ల అన్ని పురుగులు కూడా బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు మనము ఈ మందులు స్ప్రే చేసి ఉంటాం. కాబట్టి ఈ టెక్నికల్స్ ఫిప్రోనిల్, హెక్సాథయాక్స్ అనే టెక్నికల్ స్ప్రే చేసి ఉంటాం. కాబట్టి ఆటోమేటిక్గా అవి పూర్తిగా నశింపజేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మైత్రిని ఒక 250 ml, దాంతోపాటు ఈ పెండాల్ ప్లస్ని ఒక 500 ml కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి. సూపర్ రిజల్ట్స్ అయితే మనకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అన్ని రకాల సమస్యలకి, మనకు అన్ని రకాల రసం పీల్చే కీటకాలకి, పురుగులకి అన్నిటికీ ఎఫెక్ట్గా పనిచేయడానికి ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి కొంచెం తక్కువ పెట్టుబడులు యూజ్ అయ్యే మందులే స్ప్రే చేసుకోండి. ఎక్కువ పెట్టుబడులకు అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. తక్కువ పెట్టుబడులు కూడా బెస్ట్ మందులు అయితే మనకు ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. లేదు మనకు రెడ్ మైట్ సమస్య లేదనుకుంటే పోలీస్ కూడా ఈ పెండాల్ ప్లస్లో కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు. లేదు మనకు రెడ్ మైట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ మనకు మైత్రి అనేది వేసుకోండి. బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదనుకుంటే హెక్సాథయాక్స్ ఓన్లీ
మనకు ఎండ్యూరర్ అనేది దొరుకుతుంది మనకు గ్రోమర్లని. ఈ పెండాల్ ప్లస్‌తో పాటు ఎండ్యూరర్ కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకుంటే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికైతే ఛాన్స్ అయితే ఉంటాయి. అంటే బ్లాక్ థ్రెడ్ సమస్య తక్కువుండి కొంచెం రెడ్ మైట్స్ అంటే మనకి ఎర్రనల్లి సమస్య ఎక్కువుంది. కొసలనేవి ఎక్కువ ఎర్రగా మాడిపోతున్నాయి అనుకుంటే గనుక ఖచ్చితంగా మీరు మైత్రి ఆపేసి ఎండ్యూరర్‌ని వేయండి కాంబినేషన్‌లో. పెండాల్ ప్లస్ కాంబినేషన్‌లో ఎండ్యూరర్‌ని వేయండి. ఒక 300 ఎంఎల్ ఎకరానికి. కాబట్టి ఈ ఎండ్యూరర్ వేసుకోవడం వల్ల ఇంకా ఈ 3 రెడ్ మైట్స్ అనేవి ఎఫెక్టివ్‌గా కంట్రోల్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఈ రైతులు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని ఈ ఎండ్యూరర్‌ని తర్వాత ఈ పెండాల్ ప్లస్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకుంటే కూడా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి ఈ కాంబినేషన్‌లో ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. వీటితో పాటు మీరు న్యూట్రిషన్ గానీ లేకపోతే న్యూట్రిషన్స్ అయితే యాడ్ చేసి స్ప్రే చేసుకోండి. న్యూట్రిషన్ కూడా చాలా ప్రధానమైనది కాబట్టి ఈ సమయంలో మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి న్యూట్రిషన్ ఉపయోగపడతాయి కాబట్టి మ్యాక్స్ గానీ లేకపోతే మనకు చాలా రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి. వాటిని వీటితో పాటు కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. తర్వాత కాంబినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సుమిటోమో కెమికల్స్‌లోనే మనకు మియోత్రిన్ అని చెప్పేసి ఒక మందైతే ఉంటది. ఫెన్పోపత్రిన్ 30% టీసీ ఫార్ములేషన్‌లో ఉంటదన్నమాట మనకిది. ఇది మనకి ఇన్సెక్టిసైడ్ గాను, అకాడిసైడ్ గాను రెండిటికి ఉపయోగపడతది ఫ్రెండ్స్ మనకు. ఫెన్పోపత్రిన్ 30% టీసీ ఫార్ములేషన్ అనేది మనకు ఎర్రనల్లిని సంహరిస్తది. దాంతో పాటు మనకు తెల్లదోమ పైన కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. దాంతో పాటు పురుగు మనకి ఏదైనా గడ్డుపూత కాయ వంకర బాయ సమస్య ఉన్నా కూడా సన్న పురుగుకి అన్నిటికి 4 రకాలుగా ఉపయోగపడుతది కాబట్టి దీన్ని కూడా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇది ఎకరానికి 300 ఎంఎల్ ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటదన్నమాట మనకు. ఈ మియోత్రిన్ అనేది కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు తక్కువ కాస్ట్‌లోనే. కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది. దీంట్లో కాంబినేషన్‌లో మీరు ఖచ్చితంగా పోలీస్ వేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మనకు. పోలీస్ అని తెలిసింది ఇమిడాక్లోపిడ్ 40%, తర్వాత ఫిప్రోనిల్ 40% రూపంలో ఉంది. ఇది ఎకరానికి 100 గ్రాములు. ఈ మియోత్రిన్ ఒక 300 ఎంఎల్. ఈ రెండిటి కాంబినేషన్‌లో స్ప్రే చేసుకుంటే కూడా మనకు దోమ, పురుగు, నల్లి అన్ని రకాల రసం పీల్చే కీటకాలని ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేసుకోవడానికి తక్కువ కాస్ట్‌లోనే బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. పోలీస్ అనేది ఒక 100 గ్రాములు అంటే మనకు ఒక 900 రూపాయలు వస్తుంది. మియోత్రిన్ 300 ఎంఎల్ అనుకుని చూసుకుంటే కనుక యాజిటీజ్‌గా ఒక 350, 400 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ మనకు. రెండింటి కాంబినేషన్‌లో చూసుకుంటే ఒక 1300 రూపాయలు ఒక ఎకరానికి అయితే ఖర్చు అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. కాకపోతే రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఈ కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకుంటే కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ తక్కువ పెట్టుబడిలో మనకు వచ్చేసి అయితే కనుక చూసుకుంటే కనుక. ఇక తర్వాత కాంబినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఇది మనకు అక్టార్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. థయోమెథాక్సమ్ 75% రూపంలో మనకు రావడం అయితే జరిగింది మనకు. కాబట్టి 75% రూపంలో అక్టారా టెక్నికల్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. బ్లాక్ థ్రిప్స్కి దాంతోపాటు ఈ రెడ్ మైట్స్కి కూడా రెడ్ మైట్స్కి పనిచేయదు, ఓన్లీ బ్లాక్ థ్రిప్స్కి తెల్లదోమకి ఎఫెక్ట్గా పనిచేస్తుంది మనకు. ఎకరానికి 100 గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో కాంబినేషన్లు వేయాలనుకుంటే మనం ఖచ్చితంగా ఓమైట్ ఫ్రెండ్స్ మనకు. ప్రాపర్ గేట్ 47 రూపాయలు లేకపోతే సీజ్మైట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా 250 ఎంఎల్. దాంతోపాటు ఈ థయోమెథాక్సమ్ 75% కలుపుకొని స్ప్రే చేసుకుంటే కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మనకు. తక్కువ పెట్టుబడిలో చూసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఓమైట్ కానీ సీజ్మైట్ కానీ ఏదో ఒకటి 250 ఎంఎల్ దాంతోపాటు 100 గ్రాములు. అంటే మనకు థయోమెథాక్సమ్ అనేది 75% రూపంలో వచ్చింది మాత్రమే తీసుకోండి. క్యాప్కాడిస్ అని ఉంటుంది సింజెంటా కంపెనీలో. సరే వేరే కంపెనీలో ఏదన్నా తీసుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక. కాబట్టి ఇవన్నీ రకాలుగా ఉంటాయి కాబట్టి వీటిని తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్స్ వచ్చే మందులు మనకు రెడ్ మైట్స్కి, థ్రిప్స్కి అన్నిటికీ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత కాంబినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు సోలమాన్ అని చెప్పేసి ఉంటుంది మనకు. ఇమిడాక్లోపిడ్ ప్లస్ బీటా సైఫ్లోత్రిన్ అని 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి మనకు సోలమాను. ఇది వచ్చేసి కనుక ఎకరానికి 250 ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మనకు తెల్లదోమకు పనిచేస్తుంది, కొన్ని రకాల నల్లి జాతుల్ని కంట్రోల్ చేయడానికి సంభవిస్తుంది. దాంతోపాటు ఈ గడ్డుపూత అంటే కాయ వంకరగా ఉండే సమస్యను కూడా నివారించడానికి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్. దీంతో పాటు కాంబినేషన్లో వేయాలనుకుంటే మనం ఖచ్చితంగా జంప్ వేసుకోండి. జంప్ మనకి ఫిప్రోనిల్ 80% రూపంలో ఉంటుంది. జంప్ కాంబినేషన్ కూడా సోలమాన్ జంప్ కాంబినేషన్ కూడా ఎక్స్టర్నర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు, ఎక్స్టర్నర్ ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. జంప్ వచ్చేసి మనకు 40 నుంచి 60 గ్రాముల దాకా మన చేతిలో ఉండే ఉధృతిని బట్టి వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. 40 గ్రాముల నుంచి 60 గ్రాముల దాకా జంప్ వేసుకోండి. ఒక 250 ఎంఎల్ మనకు ఈ సోలమాన్ని తీసుకొని స్ప్రే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ 4 రకాల కాంబినేషన్స్ కూడా
తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్స్ వచ్చే మందులు. కాబట్టి ఈ కాంబినేషన్స్ అయితే 100% స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకు తక్కువ పెట్టుబడిలో బెస్ట్ కాంబినేషన్స్. ఇదే విధంగా మీకు తర్వాత వీడియోలో ఇంకా మంచి కాంబినేషన్స్ అయితే చెప్తా ఉంటాను తక్కువ కాస్ట్లోనే. కాబట్టి ఇవన్నీ కూడా మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. మీరు వీటితో పాటు న్యూట్రిషన్స్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసి స్ప్రే చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇక తర్వాత వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ఇదివరకు చెప్పిన వీడియోలో విధంగా ఒక బెస్ట్ మందు అయితే మీకు గ్రోత్ సంబంధించి చెప్తా ఉన్నాను. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇదే విధంగా ఫాలో అవ్వండి. మీకు 100% మంచి దిగుబడులు మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.